వంకాయ ఫ్రై కోసం ముందుగా మనము ఈ వంకాయలని ఈ విధంగా 4 పక్షాలుగా కట్ చేసుకున్నామండి. తర్వాత మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిర్చి, ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా క్యూబ్స్‌లా కట్ చేసుకున్నాయి యాడ్ చేసుకున్నాం. ఒక అంగుళం అల్లం ముక్కలు ఈ విధంగా చిన్న ముక్కలు. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-8 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ముక్క, ఒక మరాఠీ మొగ్గ, నసపువ్వు. ఇట్లా మీరు ఏమేమి వేసుకుందాం అనుకుంటున్నారో అవన్నీ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఉప్పు, కారం, పసుపు కూడా కూరకు సరిపడా వేసేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటామంటే మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మనం నూనెలో వంకాయలు అన్నిటిని కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, వాటిని ఒక 90% వరకు ఫ్రై చేసేసుకుంటాము. ఫ్రై చేసుకుని వీటిని తీసేసుకుని ఆ నూనె మనకి ఎక్సెస్ ఉంటుంది కాబట్టి దానిలో కూరకు సరిపడా ఉంచుకుని దాంట్లో మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకుంటామండి. వేసుకున్న తర్వాత వంకాయలు కూడా వేసేసుకుని ఈ విధంగా దగ్గరికి ఫ్రై అవనిస్తాం అనమాట. అంతే మన వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా పెరుగు చారు కోసం నేను పెరుగులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తర్వాత అల్లం ముక్కలు ఇవన్నీ యాడ్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని రెడీ పెట్టుకున్నామంటే తర్వాత పోపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత పెరుగు మిశ్రమంలో మిక్స్ చేస్తానండి. 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుంది.